రేపు మాజీ సీనియర్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఒక చిన్న క్యాపిటల్ మెస్ కాల్డ్ భ్రమరావతి అని ఒక చిన్న బుక్లెట్ లాగా తయారు చేశాను. ఇది మీకు ఇమ్మీడియట్గా ప్రింట్అవుట్లు ఇస్తున్నాం. ఒక చిన్న బుక్లెట్గా మొత్తం స్టేక్ హోల్డర్స్కి, అన్ని రాజకీయ పార్టీల వారికి, ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మీతో ఇది ప్రారంభమవుతుంది. దీన్ని ఇమీడియట్గా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. భ్రమరావతి అని ఎందుకన్నామంటే ఇది కేవలం భ్రమంలో పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అని క్లియర్గా మీరు ఇది చదివినట్టయితే అర్థమవుతుంది. ఇందులో మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్. ప్రధానంగా అసలు మనకి ఆంధ్ర రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా పెట్టండి. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ నిర్మించుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు 10 నెలలు కాకుండానే క్యాపిటల్ షిఫ్టింగ్ అనేది ప్రారంభించారు. ఈ క్యాపిటల్ ఎలా మార్చాలన్నది కూడా యాక్ట్లో పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమిస్తుందని, ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకి క్యాపిటల్ నిర్మించుకోవాలని, నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు కేంద్రమే భరిస్తుందని యాక్ట్లో చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఎన్నికలకు ముందే మార్చి 28, 2014 నాడు ఫార్మర్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అర్బన్ డెవలప్మెంట్ పాలసీ రీసెర్చ్ సెంటర్గా చేసిన ఆయన, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆఫీసరు శివరామకృష్ణన్ గారిని, డాక్టర్ శివరామకృష్ణన్ గారిని చైర్మన్గా, అందులో రవీంద్ర నాయక్ అని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అరుమార్ రవి డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్, రతీన్ రాయ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్, జగన్ షా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, వీళ్లతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కట్టుకోబోయేటువంటి కొత్త క్యాపిటల్ ఎక్కడ ఉంటే బాగుంటుందో సిఫార్సు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సులు ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు ఇంకో కమిటీ ఫామ్ చేశారు. దానికి ఎవరంటే మున్సిపల్ మంత్రి నారాయణ గారు చైర్మను. అందులో మెంబర్స్ ఎవరయ్యా అంటే గల్లా జయదేవ్ ఎంపీ గారు, సుజనా చౌదరి ఆయన ఎంపీ మంత్రి, జీవీకే గ్రూప్ సంజీవరెడ్డి, జిఎంఆర్ గ్రూప్ మల్లికార్జునరావు, పీపుల్ క్యాపిటల్ శ్రీనివాసరాజు, నూజివీడ్ సీట్స్ ప్రభాకర్ రావు, వీళ్లతోటి ఇంకో కమిటీని ఆయన ఏర్పాటు చేశారు ఎక్కడ క్యాపిటల్ ఉండాలని. ఈ కమిటీ ఏదైనా రిపోర్ట్ ఇచ్చిందా అని చాలా వెతకడం జరిగింది, కానీ ఈ కమిటీ ఎక్కడ ఏమి రిపోర్ట్ ఇచ్చినట్టుగా పబ్లిక్ డొమైన్లో అయితే ఎక్కడా లేదు. మొత్తానికి ఈ కమిటీ ఏం సిఫార్సులు ఇచ్చిందో తెలియదు, కానీ ఈ క్రోనీ క్యాపిటలిస్టులతో వేసినటువంటి ఈ కమిటీ శివరామకృష్ణన్ అనేటువంటి ఒక ఎవరైతే సిఫార్సులు చేయడానికి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు మెంబర్స్గా ఉన్నారో వాళ్ళతో ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ని ఏం చేశారో తెలియదు, దాని మీద చర్చ కూడా లేదు, పక్కన పెట్టారు. ఆ రిపోర్ట్లోనే వాళ్ళు రాశారు, ఆ వినుకొండ దోనకొండ దగ్గర భూములు ఏమన్నా ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మాకేం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు మొట్టమొదటి చూసింది ఏంటంటే ఎక్కడ వేస్ట్ ల్యాండ్ ఉంది, నిరుపయోగంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైనా ఉన్నట్టయితే ఆ ల్యాండ్లో పెట్టినట్టయితే ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే ల్యాండ్ కోల్పోయాం అనేటువంటి బాధ ఉండదు. కాబట్టి మొట్టమొదటి అలాంటి ల్యాండ్ ఎక్కడుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం సహకరించలేదని ఆయన రిపోర్ట్లోనే రాశాడు. వీరు తయారు చేసినటువంటి ఈ కమిటీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలియదు, కానీ అమరావతిలో క్యాపిటల్ పెడుతున్నాం, వెలగపూడి దగ్గర క్యాపిటల్ పెడుతున్నాం అని చెప్పడానికి ముందు ఏం డ్రామా జరిగిందో మీడియాకి అందరికీ తెలుసు.
నూజివీడి దగ్గర అన్నారు, కొన్నాళ్ళు మంగళగిరి దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటున్నామన్నారు. ఎక్కడో రోజు అక్కడో రోజు అని ఎంకరేజ్ చేయబడినటువంటి రూమర్సు, అలాగే రైటప్స్, రియల్ ఎస్టేట్ భూమి కోసం ఇక్కడ అక్కడ అంటూ ఒక 3-4 నెలలు సెప్టెంబర్ 3వ తారీఖు వరకు, సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించే వరకు జరుగుతూనే ఉంది డ్రామా. అసెంబ్లీలో కూడా ఆయన ఎక్కడా అన్నది ప్రకటించకుండా ఆ విజయవాడ గుంటూరు మధ్యన పెడతామని చెప్పడంతో మళ్ళీ కొన్నాళ్ళ పాటు అది మళ్ళీ జరిగింది, ఆ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ బిజినెస్. సరే, ఇప్పుడు అమరావతిలో పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు. మనకి రోజు సింగపూర్ అనగానే భూతల స్వర్గం, అసలు అవినీతి అనేది అక్కడ ఉండదు. బ్రహ్మాండమైనటువంటి ఆ సింగపూర్ లాంటి దేశంతో కనుక మనం కలిసి చేసినట్టయితే ఇక్కడ కూడా అవినీతికి అతీతంగా ఒక మంచి క్యాపిటల్ నిర్మాణం జరుపుకోవచ్చు. సింగపూర్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి వేళ కాదు. సింగపూర్ అనే దాని మీద ఆయనకి చాలా విపరీతమైనటువంటి ఫ్యాన్సీ ఉంది. ఎప్పటి నుంచో సింగపూర్ లాగా అయిపోవాలని చెప్తూ ఉంటారు. సింగపూర్ కథ ఏంటయ్యా అని ఒక్కసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి. సింగపూర్ కథ ఏమంత గొప్ప కథ కాదు. సింగపూర్ వాళ్ళు వాళ్ళ దేశంలో అవినీతి అరికట్టుతారు తప్ప పై దేశాల్లో అవినీతి చేసి ఎవరైనా వస్తే ఆ డబ్బులు దాచుకోవడానికి మాత్రం సింగపూర్ అనేది ఒక పెద్ద ట్యాక్స్ హెవెన్. ఇది నేను చెప్తున్నది కాదు, అనేక క్రిటికల్ కేసెస్లో సింగపూర్, ఇప్పుడు ఇండోనేషియాలో దోచేసిన డబ్బంతా ఎక్కడ పోయిందిరా అంటే సింగపూర్లో దాచేశారు. సింగపూర్ బ్యాంకులు సీక్రెసీ యాక్ట్, సింగపూర్లో నువ్వు పెట్టుకున్నటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడగరు, మనం అడిగినా చెప్పరు. మాకు సంబంధించిన పలానా వాడు మీ దేశంలో బ్యాంకులో దాచుకున్నట్టంటే వాళ్ళ బ్యాంకింగ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే ప్రపంచంలోనే ఇలాగ బ్యాంక్ లాస్ ఉన్నటువంటి దేశాల్లో ఇది 5వ దేశంట. ఈ మధ్య బ్రెజిల్లో జరిగినటువంటి స్కామ్స్ కానీ, పెట్రోబార్స్ అని బ్రెజిల్లో ఒక అతిపెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఫైనల్గా ఎవర్రా మెయిన్ ప్లేయర్స్ అంటే రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళు, సెంబ్ కార్పొరేషన్ అని సింగపూర్ కంపెనీ వాళ్ళు. ఈ సెంబ్ కార్పొరేషనే ఇప్పుడు మనకి ఈ క్యాపిటల్ కట్టేటువంటి వెంచర్లో కూడా ప్రధానమైనటువంటి భాగస్వామి. వీళ్ళిద్దరూ బ్రెజిల్లో జరిగినటువంటి అతిపెద్ద పెట్రోబార్స్ అనేటువంటి స్కామ్లో ప్రధాన పాత్ర వహించిన కంపెనీల్లో ఒకటైనటువంటి సింగపూర్ కంపెనీ ఈవేళ మనకి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో ప్రధాన భాగస్వామి. అదీను అసెండాసును. వాళ్ళ థీరీ ఏంటంటే మా దేశంలో దొంగతనం నేరం, ఏ దేశంలోనో దొంగతనం చేసుకున్నాడు వచ్చి మా దగ్గరికి వస్తానంటే మేము ఆశ్రయం ఇస్తాం, వాడు డబ్బు కూడా దాస్తాం. అలా చేసినటువంటి సంఘటనలు సుకాంటో టొనాంటో అనే ఆయన ఒక పెద్ద బ్యాంకుని ఎత్తేసి దానికి సంబంధించిన సొమ్మంతా మాయం చేసి కనబడకుండా పోయాడు. ఎక్కడ పోయాడు అంటే సింగపూర్ వాళ్ళు ఆయనకి పౌరసత్వం ఇచ్చి ఆశ్రయం ఇచ్చారు. డబ్బంతా ఆయన వెళ్ళి సింగపూర్లో దాచుకున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెద్ద కేసు జరుగుతోంది. ఈ విధంగా హైలీ కరప్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోసం చేసి ద్రోహం చేసి డబ్బులు దొంగతనం చేసినటువంటి వాళ్ళు దాచుకోవడానికి సింగపూర్ అనేది ఒక హెవెన్ కింద మారింది. అలాంటి సింగపూర్ తోటి మీరు కలిసి ఇక్కడ మాత్రం ఏ రకమైన పబ్లిసిటీ ఇస్తున్నారంటే సింగపూర్ని ముట్టుకున్నా ఉంటే చాలు, పుష్కరాల్లో స్నానం చేసినట్టే పుణ్యం వచ్చేస్తుంది, మనం చేసిన పాపాలన్నీ పోతాయి, సింగపూర్ అంత గొప్ప దేశం ఇంకోట్లేదు అనేటువంటి ఒక పిక్చర్ ఇస్తూ తీసుకుని వచ్చారు. సింగపూర్ అనేది కుటుంబ పాలన ఎప్పటి నుంచో జరుగుతోంది. అక్కడ ఒకటే పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీయే పరిపాలించాలి, అపోజిషన్ పార్టీ ఉండదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు. అపోజిషన్లో ఎమ్మెల్యేలు అందరిని లాగేసి ఇక్కడ కూడా ఒకటే పార్టీ ఉండేటువంటి ప్రయత్నం చేద్దామని. ఈ క్యాపిటల్లో ఈవేళ కొత్తగా పైకి వచ్చిన సమస్య ఏంటంటే స్విస్ ఛాలెంజ్ అనేది క్యాల్కర్ కమిటీ సిఫారసు చేసింది. స్విస్ ఛాలెంజ్ ఎత్తేయండి అని. ఎలా అయితే శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడైనా పెట్టండి క్యాపిటల్ కానీ అమరావతి దగ్గర మాత్రం పెట్టొద్దని సిఫారసు చేసిందో, వీళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళు క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో సిఫారసు చేయలే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అడగలా ఈ ల్యాండా ఆ ల్యాండా అని. వాళ్ళు సిఫారసు చేసింది అవుట్లైన్గా ఏం చెప్పారంటే ఒకచోట క్యాపిటల్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయటం, దాన్ని పెద్ద లండన్ లాగో ప్యారిస్ లాగో తయారు చేయటం, అదంతా ఓల్డ్ ఫ్యాషను. ఇప్పుడు అది కాదు. క్యాపిటల్ కూడా అన్ని చోట్ల, ఒకటి హైకోర్టులో ఒక చోటు ఉంటే, అసెంబ్లీ ఒక చోటు ఉంటే, సెక్రటేరియట్ ఒక చోటు ఉంటే, మెయిన్ ఆఫీసెస్
యూనివర్సిటీస్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల రాబోయే రోజుల్లో రీజనల్ డిస్పారిటీస్ ఉండకుండా ఉంటాయి, పెరుగుతుంది. క్యాపిటల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటే చాలు తప్ప అన్ని అడ్మినిస్ట్రేటివ్, కల్చరల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ అన్నీ కలిపి ఒకే చోట ఉండాలనేది ఓల్డ్ ఫ్యాషను. ఇప్పుడు అది లేదు అని ఆయన ఉదాహరణలు కూడా చాలా రాసుకొచ్చారు. ఉదాహరణకు అమెరికాలో వాషింగ్టన్ డీసీ క్యాపిటల్, అదేం పెద్ద సిటీ కాదు. న్యూయార్క్ సిటీ చాలా పెద్ద సిటీ. అలాగే కాలిఫోర్నియాలో సాక్రమెంటో అన్నది క్యాపిటల్. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ ఇవన్నీ ఉండగా చిన్న సాక్రమెంటో అన్నది క్యాపిటల్ అయింది. అలాగే సెంటర్ ప్లేస్లో క్యాపిటల్ ఉండాలన్నది కూడా ఎక్కడా పెద్ద రూల్ కాదు. మెడ్రాస్ సెంటర్లో లేదు, కలకత్తా సెంటర్లో లేదు, బాంబే సెంటర్లో లేదు, బెంగళూరు సెంటర్లో లేదు, హైదరాబాద్ సెంటర్లో లేదు. క్యాపిటల్ సరిగ్గా లెక్కేసి మధ్యలో పెట్టాలి అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడికైతే వెళ్ళటానికి ఈజీగా, కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఉంటుందో అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే చాలని వీళ్ళు ఎక్కడ అడగలేదు కాబట్టి ఎక్కడ పెట్టాలో వాళ్ళు సిఫార్సు చేయలేదు. కానీ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో కృష్ణా గుంటూరు మధ్య పెడదామన్నది మాత్రం కరెక్ట్ కాదు, అక్కడ పెట్టకండి అని దానికి అనేక కారణాలు ఇచ్చారు. ఆ కారణాల్లో ప్రధానంగా ఇది బాగా పంటలు పండేటువంటి ప్రాంతం, అగ్రికల్చరల్గా గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతం, రైస్ బౌల్ అని పిలువబడేటువంటి ప్రాంతం. నెక్స్ట్ ఇలాంటి ప్రాంతాల్లో పునాదులు కూడా గట్టిగా నిలవవు, ఎందుకంటే మెత్తటి నేల ఉంటుంది ఇక్కడ. ఇది కృష్ణానది ఒడ్డునుంది. ఇవన్నీ రాసుకొచ్చి ఈ కారణాల వల్ల ఇక్కడ మాత్రం పెట్టద్దు అని క్లియర్గా శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అయినా ఈయన వేసుకున్న మరి నారాయణ, జిఎంఆర్, జీవీకే, సుజనా చౌదరి వీళ్ళందరూ ఉన్నటువంటి కమిటీ మరి ఏం సిఫార్సు చేసిందో అది ఎక్కడ నాకు దొరకలేదు. కానీ ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టి ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ అనే దాన్ని తీసుకొచ్చి స్విస్ ఛాలెంజ్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 5/2/2009 నాడు సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతిలో తప్పేం లేదు, కానీ ఏ పరిస్థితుల్లో స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతి జరగచ్చంటే అన్సొలిసిటెడ్ సూమోటో ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే, అంటే దీనికి అన్సొలిసిటెడ్ సూమోటో అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్ ఉంది. ఈ ప్రెస్ క్లబ్ 2000 గజాల్లో మీరు వాడుకుంటున్నటువంటి ప్రాంతం అంతా కలిపి 5000 అడుగు ఉంది. ఇది నాకు కానీ మీరు ఇచ్చినట్టయితే మీ 5000 అడుగు మీకు సెంట్రల్ ఏసీ చేసి మీకు అప్పచెప్తూ ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఇక్కడ ఒక ఐమాక్స్ థియేటర్ కడతాను, ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతాను. ఇవన్నీ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు 50 కోట్లు అవుతుంది. ఈ 50 కోట్లతో అయిన ఖర్చులో నేను ఇందులో వచ్చినటువంటి దాంట్లో 40% తీసుకుంటూ 60% ప్రెస్ క్లబ్కి ఇస్తాను అని చెప్పి నేను వచ్చాననుకోండి, ఈ ఐడియా నాది, ఇది అన్సొలిసిటెడ్ ఐడియా, మీరు అడగలేదు అంటాం. నెక్స్ట్ సుమోటోగా నేను వచ్చి మీతో నెగోషియేట్ చేశాను, నేను వచ్చి ఇక్కడ ఎలా కడతానండి అని. అటువంటి టైంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అప్పుడు అరుణ్ కుమార్ అనేవాడు వచ్చి ఇలా కడతానంటున్నాడు, ఇగో ఇది ఇచ్చాడు ప్రపోజల్, ఈ ప్రపోజల్ కన్నా గొప్ప ప్రపోజల్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే రండి. ఈ అరుణ్ కుమార్కు ఉన్నటువంటి అర్హతలు కూడా మీకు ఉండాలి, కట్టగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి, రండి అని స్విస్ ఛాలెంజ్కి పిలవచ్చు తప్ప క్యాపిటల్ ప్లాన్ వేసి సింగపూర్ వాళ్ళతో మాస్టర్ ప్లాన్ తయారు చేసి సింగపూర్ గవర్నమెంట్ తోటి వెళ్తున్నామని చెప్పి ఎక్కడెక్కడ ఏముంటుందో ఇవన్నీ కూడా నిర్ధారణ అయిపోయిందని చెప్పి 1.5 ఏళ్ల నుంచి నడిపి ఈవేళ వచ్చి స్విస్ ఛాలెంజ్ అంటూ అంటే కాంట్రాక్ట్ ఇవ్వడం. ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం స్విస్ ఛాలెంజ్ ఒకటి కాదు. స్విస్ ఛాలెంజ్ అంటే సూమోటోగా అవతల పార్టీ వచ్చి నేను ఇది చేసి మీకు ఇంత ఆదాయం ఇస్తాను అని అన్నప్పుడు అతనికి వీళ్ళకి అక్రమ సంబంధం ఉందేమో అని మిగతా వాళ్ళు ఆరోపించకుండా అతన్ని పిలిచి కూర్చోబెడుతూ ఈ కండిషన్స్ మీద, ఈ కండిషన్స్ కన్నా బెటర్ కండిషన్స్లో ఎవరన్నా ఇతనితో కంపీట్ చేస్తారా అని పిలిచి కూర్చోబెట్టడం. అలా కంపీట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయనేమో మీకు 40% ఇస్తానన్నాడండి, మేము 50% ఇస్తాం ప్రెస్ క్లబ్కి అని వస్తే అప్పుడు ఏమయ్యా వాళ్ళు ఆయన 50 అంటున్నాడు, నువ్వు 50 ఇవ్వగలవా అని అడగటం. ఇది స్విస్ ఛాలెంజ్ తప్ప కాంట్రాక్ట్ పిలుస్తూ కాంట్రాక్టర్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి నువ్వు కావాల్సిన వాడివి, నువ్వు అక్కర్లేని వాడివి, మీ ఇద్దరికి పెడుతున్నావు స్విస్ ఛాలెంజ్ అన్నది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమరావతి అనే క్యాపిటల్ నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అడాప్ట్ చేసుకోవటమే లెక్కలేనితనం, ఎవడో అడిగేవాడు లేడు అనేటువంటి తప్ప క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సుమోటో అన్సొలిసిటెడ్ అయితేనే స్విస్ ఛాలెంజ్ పద్ధతి అవలంబించాలి అని క్లారిటీతో సుప్రీంకోర్టు చెప్పింది. స్విస్ ఛాలెంజ్ తప్పేం లేదు, ఎందుకంటే మీకు ఐడియా రాకపోవచ్చు, మీకు ఐడియా రాకపోతే ఎవరో వచ్చి చెప్పచ్చు
చెప్పిన తర్వాత మీరు ప్రెస్ క్లబ్ మీటింగ్ చేసుకుంటే బాగానే ఉంది కదా, మనకి ఇచ్చిందంతా ఇప్పుడు మనం వాడుకుంటున్న ల్యాండ్ అంతా మనకి యాజ్ ఇట్ ఈజ్గా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానంటున్నాడు. ఇది కాకుండా మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి, ప్రతి నెల మనకి ఇంత డబ్బులు వస్తే ఇంకా రాయల్గా నడపచ్చు, పబ్లిక్ సేవలోకి వెళ్ళొచ్చు. ఎక్కడైనా జరుగుతుంటే మిగతా క్లబ్స్ చేసినట్టే మనం కూడా ఆ డబ్బుని వేరేగా పట్టుకెళ్ళి పబ్లిక్ కోసం ఖర్చు పెట్టచ్చు. వై నాట్ అని మీరు డిస్కషన్ చేసి, సరే ఆ చేస్తానన్న వాడిని అని పిలిచి నీ ప్రపోజల్ అని తీసుకుని వేరే వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి అతను కూర్చోబెట్టి వేరే వాళ్ళని పిలవటం, ఇతను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా, ఇంకా ఎక్కువ మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారని అది వదిలేసి అక్కడ పెట్టవలసినటువంటి స్విచ్ ఛాలెంజ్ని ఈయన ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడంటే, క్యాపిటల్ నిర్మాణం సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిర్మాణం, మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన నిర్మాణం, మట్టి నీరు పట్టుకొచ్చి ఆయన ఇచ్చినటువంటి నిర్మాణం, సింగపూర్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడ కూర్చుని మేము కూడా వచ్చామని సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన నిర్మాణం, రోజు ఈయన ఇళ్ళు అక్కడ కూర్చుని చేస్తున్నది క్యాపిటల్ ఇలా ఉండాలి అలా ఉండాలి నేనే తయారు చేశాను ఈ గ్రాఫ్ అంతా అని చెప్పే నిర్మాణం స్విచ్ ఛాలెంజ్ కింద ఎలా ఇవ్వగలడు? అసలు ఏ రకమైనటువంటి రూల్స్ ఒప్పుకుంటా, ఏ పద్ధతి ప్రకారం ఈయన స్విచ్ ఛాలెంజ్ చేయగలడు? ఇవే ఈ విషయాలన్నీ ఆ జడ్జిమెంట్లతో ఆ సింగపూర్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అనర్థాలకి కారకులయ్యారో వరల్డ్ వైడ్గా సింగపూర్ దేశం ఆ దేశంలో మంచి పేరుందేమో తప్ప సింగపూర్ అనే దేశం బయటకు వచ్చి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకేమీ ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ కానీ డిసిప్లిన్ కానీ ఏం లేదు. వాళ్ళకి నువ్వు ఎలా కొట్టుకొచ్చావో ఏం చేసుకొచ్చావో వాళ్ళకి అనవసరం. వీరప్పనన్నా సరే ఇక్కడి నుంచి పారిపోయి నాకు ఆశ్రయం కావాలంటే ఆశ్రయం ఇచ్చి అతని డబ్బుని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసేటువంటి పద్ధతి సింగపూర్ పద్ధతి. ఈవేళ సింగపూర్ తోటి మీరు చేస్తూ సింగపూర్ని అసలు ప్రపంచంలోనే ఒక సుందరవనంగానో ఏదో గొప్పదే. సింగపూర్ అంటే అంతా కలిపి మన హైదరాబాద్లో సగం ఉండదు. దాన్ని ఏదో గొప్ప నందనవనంగానో సింగపూర్గా మన దేశాన్ని మార్చేస్తాను మన రాష్ట్రాన్ని మార్చేస్తానని ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా కేవలం మాయ మాటలు. సింగపూర్కి మీరు చెప్తున్నంత సింగారం చేయవలసినటువంటి గొప్పవేంలో ఈ రోజున ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో సోషల్ మీడియా ద్వారా మీలాంటి ప్రెస్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ పొద్దున అయ్యేటప్పటికి మన టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయి. సింగపూర్లో మీరు చెప్పదగినంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం మాత్రం కాదు. వాళ్ళు బయటకు వచ్చి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేసి దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్నటువంటి వారే తప్ప సింగపూర్లో ఉన్నటువంటి కంపెనీలు ఏమంత గొప్ప రూలుగా నడిచేటువంటి కంపెనీలు కాదని ప్రపంచవ్యాప్తంగా రుజువైంది. గత 15 సంవత్సరాల్లో ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద కేసు వెనకాలైనా ఎవరున్నారా వెనకాలంటే సింగపూర్ కంపెనీ వాళ్ళు ఉండి చేయించినటువంటి ఇన్ని అనార్థాలు చేశారు. అందుకే ఇది ప్రజల ముందు ఉంచాలని ఇది ఒక డిఫరెంట్ వ్యూ. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఎన్నైతే తప్పులు ఉన్నాయో ఎన్నైతే లొసుగులు ఉన్నాయో వాటిని కొంత స్టడీ చేసి ఒక చిన్న బుక్లెట్ రూపంలో తీసుకురావడం జరిగింది. నాకు భయం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే భూమిని మీరు బలవంతంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారో, ల్యాండ్ పూలింగ్ మీకు అందరికీ తెలుసు, ఇస్తారా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వాడమంటారా? డైరెక్ట్గా స్టేట్మెంట్లే ఇచ్చారు, డైరెక్ట్గా థ్రెటన్ చేశారు, ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పాడు? శివరామకృష్ణన్ ఆయన 1500 ఎకరాలు ఉంటే సరిపోతుంది క్యాపిటల్ మొత్తానికి అన్నాడు. ఈవేళ హైదరాబాద్లో లెక్కేస్తే సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ మొత్తం మంత్రుల క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ ఇవి కాకుండా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఐఏఎస్ ఆఫీసర్లకి జడ్జీలకి వేరియస్ జర్నలిస్టులకి అందరికీ ఇచ్చినటువంటి భూములు మీరు ఇల్లు కట్టుకోండి అని అనేక దఫాలుగా 60 ఏళ్లలో ఇచ్చినటువంటి మొత్తం భూములు యంత్రాన్ని మొత్తం లెక్కేస్తే 2000 ఎకరాలకు కూడా రీచ్ అవ్వాల. ఇన్నేళ్లగా ఇక్కడ చేసినటువంటి అన్నీ కలిపి ఈ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కలిపి బూర్గుల రామకృష్ణ భవన్ కానీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో అన్ని ఆఫీసులు కలిపి అంత ల్యాండ్ ఇప్పటికి 2000 ఇంకా అవ్వాల 1830 అంత అయింది. ఈవేళ ఈయన 35,000 ఎకరాలు తీసుకుని ఇది కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఇది కూడా సరిపోదు ఇంకా ల్యాండ్ ఉంది. ఏం చెప్తున్నారంటే అక్కడ జనంకి హైదరాబాద్లో ల్యాండ్ ఎలాగైతే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సైబరాబాద్లో హైటెక్ సిటీలో గజం 10,000 రూపాయలు, ఎకరం 10,000 రూపాయలు ఉన్నది, నేను అక్కడ కట్టగానే గజం 10,000 అయిందో అదే రకంగా మీకు కూడా అవుతుంది. అందుకే మీకు 300 గజాలు ఇండస్ట్రియల్, 1000 గజాలు డొమెస్టిక్గా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాను, మిగతాది మాకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేయండి అన్నారు. అవుతుందేమో కానీ మనం బతికుండంగా మాత్రం అవ్వదు. ఎప్పుడుకో 100 సంవత్సరాలకో 150 సంవత్సరాలకో చెప్పలేం. కానీ తీసుకెళ్ళి ప్రజల్ని ఈ రకంగా చెప్పడం వల్ల వాళ్ళ ల్యాండ్ అంతా ఇచ్చారు, ప్రస్తుతం వాళ్ళు ఇస్తున్న భరణం తీసుకుని దాని మీద మెయింటైన్ అవుతున్నారు.
పొద్దున్నుంచి కష్టపడితే విపరీతంగా ఎక్కడా లేనంత ఆదాయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాల మీద ఉంది. ఎందుకంటే ఓ పక్కన గుంటూరు, ఓ పక్కన విజయవాడ, 2 సిటీలు. ఆ మధ్యలో ఉన్న ప్రాంతం నుంచి ఆ ఉండవిల్లి ఆ ఊర్లో వెళ్ళారంటే కాయగూరలు కానీ ఎన్ని పంటలు పండిస్తారా అంటే వాళ్ళు చెప్పలేరు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏదో ఒక ఈల్డ్, ఏదో ఒకటి నెలన్నరలో ఈల్డ్ వస్తుందంటే నెలన్నర, 90 రోజులు అంటే 90 రోజులు అలా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళ ల్యాండ్ లాగేసుకున్నారు. నిజంగా నీ క్యాపిటల్ ఆడ కట్టాలంటే నువ్వు సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వీటికి ఎంత ల్యాండ్ కావాలో అంత ల్యాండ్ తీసుకుని మిగతా ల్యాండ్ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళే డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు. ఆ లాభం ఉంటే వాళ్ళే పొందుతారు. మీరెందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనకాల అసలు కథ ఏంటి? ఏదైనా సీరియస్ ఎంక్వైరీ జరిగితే మొత్తం కథ అంతా బయటకు వస్తుంది. ఆ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ లాంటితో జరిగితే ఈ మాట నేనంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడతారు. మొత్తం వీడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, మేము ఏదో రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటుంటే ఈ ఎంక్వైరీలు వేస్తారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా తిడుతున్నాడు ఆయన. కోర్టుకు వెళ్ళి ఆప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏం చేసినా ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవరో కూడా దానికి వ్యతిరేక అభిప్రాయమే చెప్పకూడదు అనే పద్ధతిలో ఏదైతే వెళ్తున్నారో ఇది మిమ్మల్ని ముంచేసే పద్ధతి తప్ప మిమ్మల్ని పైకి తేల్చే పద్ధతి మాత్రం కాదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దీని కాపీ ఈవేళే మొత్తం చంద్రబాబు నాయుడు గారికి హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఒకటి మెయిల్ ద్వారా కూడా పంపుతాను. ఇప్పటివరకు నేను చాలా మెయిల్స్ పంపాను కానీ ఏ మెయిల్కి కనీసం రిసీవ్డ్ అని రిప్లై కూడా రాలేదు. మెయిల్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో రోజు చూపిస్తాను. ఏ రోజున ఏం పంపింది మెయిల్లో అది రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఎవడో మార్చలేడు. నెక్స్ట్ నేను మెయిల్ చూసుకొని అనడానికి లేదు. ఆయన నిత్యం నిన్నేదో కొత్తగా ఇంకో కొత్తది పెట్టాడు. ఆయన కూర్చుంటే అలా వచ్చేస్తున్నాయి అంతే. పెన్షన్లు పుచ్చుకున్న వాళ్ళు, అప్పులు పుచ్చుకున్న వాళ్ళు, జీతాలు పుచ్చుకున్న వాళ్ళు, ఎన్ని గంటలు పుచ్చుకున్నారు, ఎన్ని నిమిషాలు పుచ్చుకున్నారు, పుష్కరాల్లో ఎవడు స్నానం చేశాడు, లిఫ్ట్ ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు, అన్నీ ఈయనే చూస్తున్నాడు. మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ పేషెంట్కి ఏ ఇంజక్షన్ ఇచ్చారు అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. ఇదిగో నేను పెట్టుకున్నాను ఈ డెస్క్ చూసుకోండి అని ఆయన నిన్ననే కొన్ని గంటల సేపు ప్రెస్ తోటి మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతోంది అనేటువంటి అనుమానం అలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి యాక్టివిటీలు చూసినప్పుడే జరిగేది. అది పెట్టుకుని కూర్చోవలసిన దానికి వేరే అధికారులు ఉన్నారు. కింది స్థాయి అధికారులు సరిపోతారు. చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి పనులు వేరే ఉన్నాయి. పుష్కరాల్లో వెళ్ళి బస్సులు ఎక్కించడం ఆయన పని కాదు. పుష్కరాల్లో ఏ ఘాట్లో ఎవడ స్నానం చేయాలో బైక్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆయన పని కాదు. ప్రతిరోజు పుష్కరాల్లో హారతి అవగానే స్పీచ్లు ఇవ్వడం ఆయన పని కాదు. ఎవరో జగద్గురువులో లేకపోతే దానికి సంబంధించిన మత ప్రబోధకులో మాట్లాడవలసింది అక్కడ కూడా ఈయన వెళ్ళి చెప్పడం. ఇదంతా ఎక్కడో ఒక తేడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది, ఆ తేడా గ్రహించండి. లేకపోతే ఆయన మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి వేళ ఎంపీలని ఎమ్మెల్యేలని చేశాడు, అందులో అనుమానం ఏం లేదు. చాలా కష్టపడ్డాడు. ఆయన నడుచుకుని తిరిగాడు, ప్రజల్ని నమ్మించాడు, రకరకాల వాగ్దానాలు చేశాడు, అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాడు. అదే పద్ధతిలో మిమ్మల్ని అందరినీ కూడా అధపాతాళానికి తీసుకుపోతాడేమో జాగ్రత్తగా గమనించండి. జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటో జాగ్రత్తగా గమనించకపోతే మాత్రం రాష్ట్రం చాలా అధికంగా నష్టపోతుంది. దేశం మాట, తెలుగుదేశం మాట ఎలా ఉన్నా రాష్ట్రం మాత్రం చాలా అధికంగా నష్టపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ బుక్లో ఉన్నటువంటి విషయాల మీద కనీసం మీకు సంబంధించిన ఎవరైనా అధికారి చేతైనా స్పందింపజేయండి అని. మీకంత ఖాళీ ఉండదు, మీ మంత్రులకి ఎంపీలకి ఖాళీ ఉండదు. కనీసం మీ దగ్గర అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అంతకన్నా కింద అధికారులు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు. మీ అధికారం మీరు చెప్పి నా తరఫున వీడు మాట్లాడుతున్నాడని ఎవరు సమాధానం ఇచ్చినా సరే ఆ సమాధానం మీద స్వీకరించడానికి, దాని మీద డిబేట్ స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ స్టార్ట్ చేయండి. ఈ క్యాపిటల్ మాత్రం చాలా అనారోగ్యమైనటువంటి పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. పోలవరం వస్తుందో రాదో తెలియదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుందో రాదో తెలియదు, ఈ క్యాపిటల్ ఏంటో అసలు ఏమీ తెలియదు. ఈ పద్ధతుల్లో రాష్ట్రాలు నడిపితే మాత్రం అది పారదర్శకం అవదు. పారదర్శకంగా చేయాలంటే మాత్రం మీ పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర విభజన ఎలా జరిగింది, ఆ విభజన జరిగినప్పుడు ఎవరి పాత్ర ఏంటి, నేను ఆల్రెడీ ఒక బుక్ రాశాను. మళ్ళీ మీకు 11th సెప్టెంబర్ నాడు హైదరాబాద్లోనే ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. దానికి కూడా మీ అందరినీ ఆహ్వానిస్తాను. ఆ రోజున ఆ బుక్లో రాష్ట్ర విభజన అనేటువంటి అఘాయిత్యం ఎలా జరిగిందో మొత్తం డే టు డే రాసినటువంటి బుక్ ఆల్రెడీ ప్రింటింగ్కి వెళ్ళింది. 11th అనుకుంటున్నాం, అంటే 11th సండే అయింది. సండే అయితే బాగుంటుందని ప్రెస్ ఫ్రెండ్స్ చెప్పడం వలన 11th పెడదాం అనుకుంటున్నాం. ఇది దాంతో సంబంధం లేనిది. ఇది కేవలం అమరావతి, ఇది భ్రమరావతి లేకపోతే యమరావతి. అమరావతి అంటే అక్కడ ల్యాండ్ కోల్పోయిన ల్యాండ్ ఎవరైతే పూలింగ్లో ఇచ్చారో
ఎవరైతే అంబిషియస్గా 1కి 10 రెట్లు వస్తుంది మాకు లాభం అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ పాలిటిది ఏమన్నా అమరావతిగా మారిందా? రాబోయే రోజుల్లో సూసైడ్లు చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ స్పెక్యులేషన్లో వాళ్ళని గెంటేసే పరిస్థితి వచ్చిందా? గతంలో ఎన్నిసార్లు అలా జరిగింది? లేపాక్షి హబ్లో ఎలా జరిగింది? ఫ్యాబ్ ఇండియాలో ఎలా జరిగింది? ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మీరు కూడా తరోగా స్టడీ చేయాల్సిందిగా కోరుతున్నా.